హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వైజాగ్ పిల్ల యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే మా అక్కోళ్ళ అమ్మాయి పెళ్ళికి నేను వెళ్తున్నానండి. ఇదేంటంటే ఆధార్ కార్డ్ అండి. ఈ లేడీస్‌కి డబ్బులు పట్టుకోకపోయినా పర్వాలేదు. బయటికెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా పట్టుకోవాలి. ఇది పట్టుకోవాలని సంతోషంగా చెప్పాలో, దీనివల్ల చాలా కష్టాలున్నాయని బాధగా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఈ కొండొచ్చి ఆ కొండ వెనక వైపే సింహాద్రప్పన్న సింహాచలం కొండ ఉంటదండి. నేను అటువైపు తిరిగి దండం పెట్టుకుంటున్నాను. మా ఈ ఈ ఈ పెళ్లి చక్కగా అయిపోవాలి. ఏ ఆటంకులు రాకుండా అని చెప్పి దండం పెట్టుకొని ఎదురుగా బస్ స్టాప్ ఉంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడ మా అక్కల పాప కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేనైతే బస్ స్టాప్ వచ్చాను. మా అక్కలు ఉండేది ఈ బస్ స్టాప్ లో కాదండి. నేను ఈ బస్ ఎక్కి హనుమంతవాకలో దిగాక అక్కడ నా కోసం వెయిట్ చేస్తారు. నేను ఇంకొంచెం లోపలికి ఉన్నాను కాబట్టి వచ్చిందండి బస్సు ఎక్కేసిన తర్వాత హనుమంతవాకలో దిగాను నేను. దిగాక అది కూడా కొంచెం దూరమే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఫుల్గా. అక్కడ నుండి 1 కిలోమీటర్ ఉంటది నడుచుకుంటూ వెళ్ళాను. అసలే కాలు నొప్పి అనుకుంటే మధ్యలో నడకోటి. మా అక్క అయితే నేను వెళ్ళేసరికి రాలేదు. 10 నిమిషాల తర్వాత వచ్చింది. ఇదిగోండి మా అక్కల పాప. వీడియో తీసుకుంటున్నాను అక్క అంటే చాలా కోఆపరేట్ చేస్తుందండి. చాలా మంచి అక్క మా అక్క. మేము ఎక్కే బస్సు అయితే విజయనగరం బస్సు ఎక్కాం కానీ అసలు ఖాళీ లేవు. మా వరకు సీట్లు అయితే లేవు. ఎలా ఒకలా వెళ్ళిపోదామని చెప్పి ఎక్కిపోయాము. పాపం మా అక్క చూడండి ఎలా నిలబడి చూస్తుందో, ఎక్కడైనా సీట్ దొరికితే బాగుండన్నట్టు చూస్తుంది. ఆకలేస్తుంది అని చెప్పి మా అక్క మా కోసం డ్రై ఫ్రూట్స్ తెచ్చింది. అక్క అక్క అంటాను కానీ మా అమ్మతో సమానం. మమ్మల్ని బాగా చూసుకుంటది. మా ఇద్దరు అక్క చెల్లెల్ని కూతురులా చూసుకుంటది. పొద్దున్నే బయలుదేరడం వల్ల పాపం వాళ్ళు కూడా ఏమీ తినకుండా వచ్చారు. అక్కడ నుండి విజయనగరం అలా ఎంటర్ అయిపోయాము. మధ్యలోనే మాకున్న కష్టాలు ఎందుకని చెప్పానండి. అదేంటంటే బస్సుకి వెళ్తున్నాం కానీ అసలు సీట్లు ఎప్పుడు దొరకట్లేదు. కింద కూర్చున్నాము. అలా నిలబడి ఉండలేక కింద కూర్చున్నాము. ఇక్కడ చూస్తే ఈ పాప అన్నది మా అక్కనైతే ఎంత అలా పర్టికులర్ గా చూస్తుంది. క్యూట్ గా ఉంది. చాలా ముద్దుగా ఉంది. ఇప్పుడు పైడితల్లమ్మ గుడి ఆచి దగ్గర వచ్చేసాము. బస్ స్టాప్ కి వచ్చేసాము. ఇక్కడ చూడండి అసలు ఏదో తీర్థంలా మేమైతే మమ్మల్ని దిగనివ్వలేదు అస్సలు. మేము దిగే బస్సు చాలా మంది ఎక్కడానికి వెయిట్ చేస్తున్నారు అక్కడ. అక్కడ అరగంట పట్టింది మాకు దిగి బయటకు రావడానికి. ఫుల్ చెమటలు ఎక్కిపోయాము. ఇక్కడ నుండి బస్సు ఎక్కడానికి భయపడిపోయి మేము ఆటోకి వెళ్ళిపోదామని బస్ స్టాప్ లో నుండి బయటకు వచ్చేసాము. బయటకు రాగానే ఫ్రెష్ గా జాంకాయలు కనిపించాయి. జాంకాయలు అంటే మా అమ్మగారికి ఇష్టం అని చెప్పి మా అక్క తీసుకుంటుంది. ఇక్కడ తీసుకున్నాము. తీసుకున్నాక 3 కాయలు కడిగేసి మళ్ళీ తినమని ఇచ్చిందండి. అంత ప్రేమ అక్కనే. ఎందుకంటే అమ్మతో సమానం అంటే అమ్మకే తెలుస్తుంది కదా పిల్లల ఆకలి అనేది. చూడండి తినేంత వరకు ఒప్పుకోదు. అస్సలు ఒప్పుకోదు. తినేసాము. తినేసిన తర్వాత బయలుదేరాము. మళ్ళీ మేము వెళ్ళవలసిన ప్లేస్ కి ఆటోకి ఎక్కి బయలుదేరాము. చూడండి విజయనగరంలో ఎంత అందంగా ఉంది ప్రకృతి. మేము వెళ్ళాల్సిన ప్లేస్ కి వెళ్ళాక మా నాన్నగారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు. మా అక్కల పాప అయితే మేము ఆటో ఛార్జీ మా అక్క ఇవ్వకముందే కార్లోకి ఎక్కిపోయింది. అంత ఎండ కొట్టింది ఫుల్ గా. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా చెల్లి వాళ్ళ బాబు పిల్లలు మా నాన్నగారు మొత్తం మేము ఎంతమంది అయితే ఎక్కుదాం అనుకుంటే అంతమంది మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు. అక్కడికి వెళ్ళేసరికి 11 దాటిపోయింది. మేము బయలుదేరేటప్పుడే ఇంటికాడ 9కి బయలుదేరాము. మా అక్కల బాబు మమ్మల్ని పలకరించేస్తాడు. క్యూట్ బాయ్. మా అక్కల పాప చెల్లెల పాప. మా నాన్నగారు హాయ్ చెప్తున్నారు. వీడియో అడ్డంగా తీసి ఇచ్చేసి దాహం వేస్తుందంటే మా నాన్నగారు నిమ్మకాయ నీళ్ళు ఏ కావాలితే అవి తీసుకోండి అని చెప్పి షాప్ దగ్గర ఆపితే మేము లెమన్ వాటర్ తాగుతున్నాం. మా అక్క బాదం మిల్క్ పిల్లలు బాదం మిల్క్ తాగారు. మా చెల్లెల బాబు వచ్చి తాగుతానని చెప్పి పాపం ఎంత ఏడుస్తున్నాడో చూడండి. లాస్ట్ కి కొంచెం పట్టేసాము. చిన్న పిల్లలకి పట్టకూడదు కానీ వీడి ఏడుపు చూసి పట్టేసాము. తర్వాత ఈ ఖాళీ గ్లాసులు పట్టుకొని చాలాసేపు ఆడుకున్నాడు. సగం దూరం దగ్గరే ఊరు. ఇక్కడికి వచ్చేసరికి పెళ్లి కొడుకుని తెచ్చారు. మా అమ్మగారు అంతాను పెళ్లి కొడుకుని తీసుకువెళ్ళడానికి ఊరేగింపు మీద వచ్చారు. ఇక్కడే హగ్లు చేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది. మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. చాలా
జనం వచ్చారు ఈ పెళ్ళికి. మా అక్క వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫస్ట్ పాప కదా. మా అక్క చాలా మంచిది. అన్ని ఫంక్షన్‌లకి అటెండ్ అవుతది. అందువల్ల అందరూ వచ్చారు ఈ ఫంక్షన్‌కి. మా నాన్నగారు మా చెల్లెల బాబుని చూసి ఎంత మురిసిపోతున్నారు చూడండి. ఈ ఎండ కొడుతుందన్న విషయం కూడా మర్చిపోయి హ్యాపీగా ఈ డీజే బాక్సులకి ఎంజాయ్ చేస్తారు ఫుల్‌గా. పెళ్ళంటేనే సందడి. ఈ సందడిలో అందరం కలుసుకోవచ్చు. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇక్కడికి మా అమ్మగారు రమ్మన్నా సరే మా చెల్లి వాళ్ళ బాబు రావట్లేదు. చూడండి మా నాన్నంటే వాడికి అంత పిచ్చి. ఇంత చిన్న వయసులోనే ఆడికి తెలిసిపోయింది ఎవరు. మా నాన్నగారైతే బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటారు. కార్‌లో చక్కగా తిరుగుతూ ఉంటాడు. అందుకని మా నాన్నంటే ఇష్టం. ఈ పాప మా అన్నయ్య వాళ్ళ పాప. మా అమ్మగారు ఆవిడ, మా అక్క, మా చెల్లి వీడియో తీస్తుంది ఇక్కడ. డాన్స్‌కి రెడీగా ఉన్నారు. ఇక్కడ నేనున్నాను. డాన్స్ ఇరగదీసేస్తాను ఒక్కొక్కళ్ళను. చాలా బాగా చేస్తాను డాన్స్ అయితే. మనకి చెయ్యాలని కోరుకుంటది. కానీ మనకు డాన్స్ రాదు కదా! డాన్స్ రాదు కానీ వీడియో గనుక బాగా తీసాను చూడండి. ఎంత బాగా డాన్స్ చేస్తానో. వాళ్ళ ఊరేగింపు మీద వస్తాను కానీ నేనైతే మా చెల్లి వాళ్ళ బాబుని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. ఎండకు ఉండలేక. చూడండి ఎలా పడితే అలాగ ఆడుకుంటాడు. మా అక్క వాళ్ళ ఇల్లు వచ్చేసాను. ఇదిగో కనిపిస్తుందా మా అక్కండి. ఫస్ట్ వచ్చేటప్పుడు పలకరింపు గట్ట వీడియో తీయడం మర్చిపోయాను. తర్వాత ఇల్లు వీడియో తీస్తున్నాను. అంతా అయిపోయిన తర్వాత భోజనాలకు కూడా స్టార్ట్ అయిపోయేవి. భోజనంకి వెళ్ళిపోతున్నాము ఎవరు రాకముందే. ఖాళీగా ఉండేటప్పుడే చేసేయాలని చెప్పేసి భోజనాలు అయితే వెరైటీలు చాలా ఎక్కువే పెట్టారు. చాలా మంచిగా తినేసాము. తినేటప్పుడు చాలా మంది చుట్టాలు అప్పుడే వచ్చారు. చాలా సేపు అక్కడే ఉండిపోయాము. చూడండి నేను నా ప్లేట్ ఇది తింటున్నాను. మా చెల్లి వాళ్ళ పాప వీడియో తీస్తుంది. మా మామయ్య వాళ్ళ మనవడు. జనాలందరూ అప్పుడే స్టార్ట్ అయ్యారు. చుట్టాల వరకు భోజనాలు అవుతుంటేనే మా మామయ్య కొడుకు అందరము భోజనం చేస్తాము. పూలల కింద అలా సెట్ అయిపోయాము. ఇంకా ఎక్కువ మా చుట్టాలందరూ వచ్చారు చాలా మటుగా. ఇక చూస్తే మా పెద్దమ్మ కూతురు వచ్చింది నల్గొండ నుండి. చూడండి సిగ్గుపడిపోతుంది. ఈ వీడియో తీస్తాను అనేసరికి నన్ను తీయకు బాబు అని సిగ్గుపడుతుంది. తర్వాత ఏమో ఫీల్ అయ్యిద్ది. నా గురించి ఎందుకే చెప్పలేదని బాధపడిద్ది. చాలా మంచి అక్క నల్గొండ నుండి ఈ అక్క కూతురు పెళ్ళికి వచ్చింది. మేము ముందుగా వెళ్ళాం కాబట్టి మేము కనిపిస్తాము. ఇంకా మా అక్క చూడండి ఎంత హ్యాపీగా అన్ని కష్టసుఖాలు ఇప్పుడే మాట్లాడేసుకుంటాం. మా అక్క చెల్లెలు అంటేనే అలా ఉంటారని నాకు తెలుస్తుంది. మీరు కూడా అలా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది. మా మామయ్య వాళ్ళ అబ్బాయి, ఆ పక్క నుండి మా మామయ్య వాళ్ళ కోడలు, మా చెల్లెల పాప అందరూను చాలా ఇంకా వస్తారు జనాలు. అందరితోని ఈ వీడియో తీయలేకపోయాను కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఫంక్షన్ లోనే అందరిని ఒకేసారి చూడడం అంటే చాలా రేరు. అందుకే ఈ ప్రతి ఫంక్షన్ కి మిస్ అవ్వకుండా వెళ్ళాలని నేను అనుకుంటాను. వీలైతే కంపల్సరీగా వెళ్తూ ఉంటాను. మా మరిది గారు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. నన్ను మిమిక్రీ చేస్తూ ఉంటారు మా మరిది. మా చెల్లి వాళ్ళ బాబు అందరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. మా లక్ష్మణ్ అడిగేసరికి వెళ్ళిపోయాడు చూడండి. లక్ష్మణ్ అంటే మా మావయ్య కొడుకు. మా అమ్మ అందరికి పరిచయం చేస్తుంది. ఇదిగోండి మా పిల్లలు, ఇదిగోండి మా పిల్లలు అని తెలియని వాళ్ళకి కూడా పరిచయం చేసింది. మా అక్క అయితే ఎన్నో మాట్లాడింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. వచ్చాక మా వదిన మంచి టీ పెట్టించింది. టీ తాగేసిన తర్వాత కాళ్ళకి టైం అయితే మళ్ళీ వెళ్ళిపోయి మేము వచ్చేద్దామని అనుకున్నాము. అందుకే వేరే బట్టలు ఏం తీసుకువెళ్ళలేదు. టీ తాగేసిన తర్వాత కాళ్ళకి ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. తొందరగా పెళ్లి ముహూర్తం అవ్వడం వలన తొందరగా స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఇక్కడే పెళ్లి మండపం కూడా రెడీ చేశారు. ఇంటి ముందే అన్నీను. పెళ్లి కూతురు ఆ అమ్మాయే. మా అక్కల పాప అంటే నాకు కూడా కూతురు అవుతుంది. పెళ్లి కొడుకు అబ్బాయి. చాలా బాగున్నారు కదా జంట. ఇదిగోండి మా అక్క అన్నిటికీ నవ్విద్దండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని కష్టాల్లోనూ నవ్వుతూనే ఉంటది తను. మళ్ళీ ఇంట్లో ఎవరు ఉండరు. ఇదిగో మా అక్క టీ పెట్టాను తాగు వెళ్ళు అని అంటుంది. ఆల్రెడీ అక్కడ తాగేసి వచ్చాము పాపం తెలియదు తనకి.
ఎవరు అందరూ బయటే ఉంటారు. మా అక్క చూడండి ఎంత నీట్‌గా ఇల్లు సర్దుకుంది. ఇల్లుని చూసి ఇల్లాలని చూడండి అంటారా? అసలు మా అక్క చాలా కష్టజీవండి. వ్యవసాయం అంటే ఒక్క రోజు కూడా ఇంటికాడ కూర్చోదు. అంత వ్యవసాయం పని ఉంటది వాళ్ళకి. కాలగాలవుతుంది బయటన. అందరము బయట ఉన్నాము. నేను కూడా బయట అదిగోండి అక్కడ అనేది నేనే. ఇది కనీసం ఒక గంట వరకు ఉంటది ఈ ప్రాసెస్. ఎవరో చేస్తారో చేయరో వాళ్ళకి ఆనవాయితీ ఉందో లేదో తెలీదు గానీ, మా కాసైతే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా చేస్తారు. ఈ కాలగల ప్రాసెస్ అనేది. నేనైతే సైడ్‌నే ఉన్నాను. ఎందుకంటే నేను మధ్యలో దూరలేను. కాలు నొప్పి మెట్ల మీద నేను పడిపోయాను. కొంచెం కాలు నొచ్చేసింది. అందులోకెళ్తే నన్ను తొక్కేస్తారని భయంకి పక్కనే ఉన్నాను. సైడ్‌ని. మధ్య మధ్యలో కనిపిస్తున్న మిరపతీగలాగా మా అక్క, నేను, పాప. పెళ్లి ముహూర్తం తొందరగా అవ్వడం వల్ల అప్పటికి వర్షం ఒకటి ఫుల్‌గా దిగిపోయింది. మేమైతే చాలా భయపడిపోయాము. ఎక్కడ వర్షం వచ్చేస్తదని. పాపం ఈయన చూడండి ఏం చేశారో ఫస్ట్ ఫుల్‌గా పసుపు మెత్తేశారు. నలుగు పిండి. రాసుకోండి అని పాపం అతను సైలెంట్‌గా ఉండిపోయాడు. అయినా సరే ఇంకొక ఆవిడ తెచ్చి మళ్ళీ మొత్తం రాసేసింది. పాపం ఆయన ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ముసలాయన చూడండి. అయ్యయ్యో! పాపమండి వదలండి అని పక్కనున్నోళ్ళు చెప్పినా సరే వదలతలేదు. రాసుకోండమ్మా అని అతనైతే వదిలేసారు పూర్తిగా. మా చెల్లి దూరంగా ఉందండి. ఎందుకంటే చిన్న బాబు. అందువల్ల దూరలేదు మధ్యలోనే. అందరూ చాలా జనం వచ్చారు కదా! వాళ్ళే చేసుకున్నారు. నలుగురు పెట్టేశారు. నేను వీడియో తీయలేదనుకోని మా చెల్లి వాళ్ళ పాప ఏం చేసింది, మళ్ళీ ఇల్లు వీడియో తీస్తానని చెప్పి తీసేసుకుంది. ఇక్కడికొచ్చేసరికి మా అక్కకి చూడండి పాపం పెళ్లి కూతురు తెల్లని కూడా చూడకుండా మా అక్కకి ఫుల్‌గా రాసేశారు. తర్వాత స్టార్ట్ అయిందండి యుద్ధము. అసలు ఎలా బట్టలు పట్టుకున్నారో తెలీదండి. అసలు శుభ్రంగా ఫుల్‌గా రాసేసుకున్నారు. ఇక్కడ వాళ్ళ కాలగల ప్రాసెస్ వాళ్ళు జరుగుతుంటే పక్కనున్న పిల్లలు, పెద్దవాళ్ళు అలా హ్యాపీనెస్ వేరే. నేనెందుకు వెళ్ళలేదంటే పక్కన చూడండి కాలు వాసిపోయింది. అందువల్ల నేను దేంట్లోని ఇన్వాల్వ్ అవ్వలేదు. చాలా దూరంగా ఉన్నాను. అక్కడ చూస్తే మా మరదలు ముగ్గురండి. ఫుల్‌గా రాసేశారు. ఎంత ఎంజాయ్ చేస్తారో తెలీదండి. పెళ్ళికి వెళ్తే చాలా హ్యాపీగా ఫుల్ కనిపిస్తుంది మా మరిదే అండి. ఫుల్‌గా రాసేశారు. పాపం ఎలా దొరికిపోయాడు. తర్వాత పాప కూడా రాసేశారు మా అన్నయ్య పాప. నేను జూమ్ చేశాను గానీ మొత్తం సందులు పరిగెట్టించి రాసుకున్నారు. నేను చాలా దూరం నుండి ఈ వీడియో తీశాను. ఎందుకంటే ఫుల్ రాసేసుకొని ఫ్రెష్ అయిపోతారు. పెళ్ళికి నైట్‌కి రెడీ అయిపోతారు. అంత ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇదొక సరదా అంతే సరదా కోసం రాసుకున్నారు. కాలగాలం అయిపోతే వెళ్ళిపోదామనే మా ప్లానింగ్ మొత్తం రివర్స్ కొట్టింది. మేమైతే ఉండిపోవాల్సొచ్చింది. ఇంకా కొంచెము ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడు రిసెప్షన్‌కి ప్రిపేర్ అయిపోయారు. ఎందుకంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఆల్రెడీ కూర్చునిపోయారు రిసెప్షన్‌లో. మేము రెడీ అయిపోయి మేము కూడా అక్కడికి వెళ్ళిపోయాము. రిసెప్షన్‌కే వెళ్ళిపోదామని మళ్ళీ ప్లాన్ చేసాం. అయినా సరే అంతా అయిపోయినా సరే మేము వెళ్ళలేదు. వెళ్ళిపోదాం అని లాస్ట్ మినిట్ వరకు అనుకోవడమే తప్పించి మేమైతే కదలలేదు. పెళ్లి కూతురు అమ్మ బాగా చూడండి ఎంత మొఖంలో కళ ఉంటది. ఎంత మంచిదయ్యో తెలీదండి. మేమందరం కూర్చున్నాము రిసెప్షన్‌లోని. కూర్చుని మా అక్క ఎటో ఆలోచిస్తూ తను చూడక వీడంటే హాయ్ చెప్తుంది. మా అన్నయ్య వాళ్ళ బాబండి వాళ్ళ ఆవిడ. మా అన్నయ్య గారు లేరు గానీ ఆ బాబుని చూస్తే మా అన్నయ్యని చూసినట్టు అనిపిస్తది. అంటే నాకు మేనల్లుడు అవుతాడు. రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. గానీ ఇప్పటి వరకు మొత్తం వీడియో మొత్తం కవర్ చేశాను గానీ ఇప్పుడే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతుంది. అయ్యయ్యో! నేను చాలా ఫీల్ అయ్యాను గానీ నేను చార్జర్ కూడా తీసుకెళ్ళలేదు. మా చెల్లి చూడండి బాగా రెడీ అయింది. రిసెప్షన్ అయిపోయిన తర్వాత పెళ్ళికి కూడా 9 గంటలకు ముహూర్తం అవడం వల్ల తొందరగా స్టార్ట్ చేసేసారు. పెళ్లి ముహూర్తం పెళ్లి కూతురిని మండపంలో కూర్చోబెట్టిన తర్వాత భోజనాలు కూడా పెట్టేశారు. భోజనాలు చేసేసిన తర్వాత
పెళ్లి చూడొచ్చులే అని చెప్పేసి వెళ్ళాము. పెళ్లి కూతురికి అప్పటికి వినాయకుడి పూజ అవుతుంది. గౌరీ పూజ అంటారు కదా! ఇదిగోండి ఎంత హన్ ఎంత అందంగా ఉందో చూడండి. మా అక్కల పాప అంటే మా బావగారిలాగే ఉంటది. మా బావగారు చాలా బాగుంటారు. చాలా మంచివారు బావగారు. ఇదిగోండి మా చెల్లి పెళ్లి స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఛార్జింగ్ అయిపోతుందని చెప్పి నేనైతే బాయ్ చెప్పేస్తాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.